నమస్కారం రాగ్య న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ శ్రీనివాసులు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక డ్రైవ్ వాహన చోదకులకు అవగాహన కల్పించిన పోలీసులు ప్రభుత్వ రక్తనిధి కేంద్రంలో ఉన్నతాధికారుల తనిఖీ సిబ్బంది పనితీరుపై ఆగ్రహం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం పారిశ్రామిక వృద్ధిని పెంచాలని కమిటీకి కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశం కాకాని జేఎన్టీయూ కళాశాలలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కృష్ణా గుంటూరు జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజక స్థానంలో ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లను జిల్లా ఉన్నతాధికారులు సందర్శించారు. నరసరాపేట, బారంపేటలో ఎస్బీఆర్ పురపాలక ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాల్లోని 375, 376, 376A, 377 బూత్లను కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు సందర్శించారు. పోలింగ్ రోజు కేంద్రాల వద్ద మంచినీరు, టెంట్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాలరావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ అభివృద్ధికి ఎమ్మెల్యే అరవింద్ బాబు నిరంతరం కృషి చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత కడియం కోటేశ్వరరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. నరసరాపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని 15 సార్లు కలిసి సమస్యలను వివరించారని ఫలితంగా నిధులు వచ్చాయన్నారు. కోటప్పకొండ కొత్తపాలెం రహదారి మరమ్మతులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ఎమ్మెల్యే మాట్లాడి 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారన్నారు. శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో కొండ పరిధిలోని రోడ్లను బాగు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటిస్తూ మహాశివరాత్రి తిరునాళ్లకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే లేఖ రాశారని కడియం కోటేశ్వరరావు తెలిపారు. కనీసం జీవో తెప్పించుకోలేక 2 నెలలు మరి ఎందుకు ఆలస్యమైందో తెలియదు. కానీ ఈలోపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం జరిగింది. మరి రోజు ఎమ్మెల్యే గారు మంత్రులను కలుస్తున్నాడు, వాళ్ళని సీఎం గారిని కలుస్తున్నాడు. మరి ఒక జీవో ఇష్యూ చేయించుకోవడానికి ఎందుకు ఇంత ఆలస్యమైందో వాళ్ళకే తెలియాల. అంటే దాని మీద ఎందుకు అంత దృష్టి పెట్టట్లేదు? ఆ విధంగా 3వ తారీఖు కోడ్ వచ్చేపాటికి జీవో 3వ తారీఖు రావటం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చిందని వాళ్ళు అధికారులు టెండర్ పిలవలేదు. ఈలోపు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోడ్డును కూడా తవ్వేశారు. మరి ఎవరు తవ్వారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎమ్మెల్యే గారికి తెలుసు, ఎమ్మెల్యే గారి పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు. మరి కనీసం టెండర్ పిలవకుండా ఉన్న రోడ్డును కూడా తవ్వేసే కార్యక్రమం చేశారంటే వీళ్ళు ఎంత దూరం వెళ్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల. రోడ్డు తవ్వేయటం జరిగింది. ఇప్పుడు ఆ రోడ్డు వేయటం కావాలి మనకు తిరణాలకి. అది పూర్తిగా ఉన్న ఎమ్మెల్యే గారి మీద బాధ్యత. అసలు ఎవరు తవ్వారు అనే దాని మీద పోలీసులు కూడా దీన్ని విచారణ చేయాలి. కలెక్టర్ గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి.
ఖచ్చితంగా అనధికారికంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉన్న రోడ్డుని ఎటువంటి అధికారం పర్మిషన్ లేకుండా తవ్వటం అనేది దుర్మార్గమైన చర్య. మొన్న నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ 2-3 విషయాల మీద కోటప్పకొండ గురించి మాట్లాడటం జరిగింది. అయితే వాటిల్లో ముందు కొత్తపాలెం టు కోటప్పకొండ అంటే ఆయన కొత్తపాలెం టు కోటప్పకొండ అని కూడా చెప్పలేదు, కొత్తపాలెం టు గురవాయపాలెం అని చెప్పారు. మరి ఆయనకి పేరు కూడా తెలియదేమో, మరి మాకైతే తెలియదు. ఆ రోడ్డు పగలగొట్టారు శివరాత్రికి అని చెప్పడం జరిగింది. ఆ రోడ్డు పగలగొట్టడం ఇప్పుడు కాదు గోపిరెడ్డి గారు, పోయిన సంవత్సరం శివరాత్రి ముందు 15 రోజుల ముందు పగలగొట్టడం జరిగింది. ఆ రోజు గోనిపూడి వచ్చి మీరు కూడా సిందులేశారు, ఈ రోడ్డు పగలగొట్టి ఈ విధంగా చేశారు, ప్రపలు ఏ విధంగా వస్తాయి, యాత్రికులు ఏ విధంగా వస్తారని చెప్పడం జరిగింది. తర్వాత రెండోది కాలువ కట్ట మీద రోడ్డు లారీలు తిరిగి పాడైపోయిందని చెప్పడం జరిగింది. అంటే రోడ్డు వేస్తే సైకిళ్ళు తిరుగుతాయి, మనుషులు తిరుగుతారు, బస్సులు తిరుగుతాయి, లారీలు తిరుగుతాయి, అన్నీ తిరుగుతాయి. నాసి రకం రోడ్డు వేసి పాడైపోతే లారీలు తిరిగి పాడైపోయి అంటే లారీలు తిరగకూడదంట. ఆయన చెప్పేది రోడ్ల మీద లారీలు తిరగకూడదు అనేది చెప్పడం జరిగింది. ఇది కాదు జరిగింది, మీరు పర్సంటేజీలు కక్కుర్తిపడి ఆ రోజున నాసి రకం రోడ్డు వేయటానా, అది వేసిన 3 నెలలకే రోడ్డు పాడైపోవడం జరిగింది. అప్పుడు అందరికీ అంటే ఒకవేళ మిగతా ప్రజలకు తెలియదేమో కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్న ప్రజలు మొత్తానికి కూడా ఆ విషయం తెలుసని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. రక్తదానం ప్రాణదానంతో సమానమని బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ రామేశ్వరి అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని నరసరావుపేట ఆర్టీసీ డిపోలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆర్టీసీ మెడికల్ ఆఫీసర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది రక్తదానం చేశారు. అనంతరం డాక్టర్ రామేశ్వరి మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ప్రాణహాని కలగదని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రాణం సంజీవినిగా ఉపయోగపడుతుందన్నారు. మేము మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామేశ్వరి బ్లడ్ బ్యాంక్ తరపున మా స్టాఫ్ అండ్ ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ మెడికల్ డిపి శ్రీనివాసరావు గారు, సో మా స్టాఫ్ అంతా కలిసి ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ రక్తదానం అన్నది ప్రోగ్రామ్ అనేది సార్ సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు తెలిసిందే, ఇప్పుడు ఈ సందర్భంగానే మనం చెప్పుకోవచ్చు, రోడ్డు ప్రమాదాల్లో కూడా చాలా వరకు మనకి ఎమర్జెన్సీగా రక్తం అన్నది అవసరం అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి చేతనంత వరకు రక్తం ఇచ్చింది మనకు ఇంకొక మనిషికి ఉపయోగపడుతుంది. వాళ్ళు యాక్సిడెంట్స్ కావచ్చు, సర్జరీస్ కావచ్చు, ఏ విషయంలో అయినా సరే అవసరమైన వాళ్ళకి మనం రక్తదానం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ విధంగా మనం చేసుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ ల్యాంప్ హౌస్ ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వైద్య విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు, టీడీపీ దర్శి నియోజకవర్గ బాధ్యులు గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్, పురపాలక సంఘ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బైరాయ్ గుప్తా, బంగారు వర్తకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయ్ కుమార్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజాపతే రోహిణి వేద
సత్యనపల్లి రోడ్డు కోట సెంటర్లో విజయ ల్యాబ్ హౌస్ అని వెంకటేశ్వర గారు ఈరోజు నష్టపెట్టడానికి ఇది మంచి వరం. ఇప్పుడే గొట్టిపాటి రవికుమార్ గారు, అదే రకంగా అరవింద్ బాబు గారు, డాక్టర్ కడియాడ వెంకటేశ్వరరావు, వారి మిస్సెస్ అందరూ వచ్చి ఇది ఓపెన్ చేశారు. ఇది నష్టపడే ప్రజలకి కాకుండా చుట్టుపక్కల ప్రజలకు కూడా చాలా మంచి ఉపయోగం. ఇప్పుడు దాకా మనం బాత్రూమ్ పైపులు కావాలన్నా, లేదు శానిటరీ కావాలన్నా, ఎలక్ట్రిసిటీ సామాన్ కావాలన్నా విజయవాడ పోతూ ఉంటాం. ఇవాళ మగవాడి కింద లెక్క. మరి అదే రకంగా మరి ఎన్ని రకాలు పెట్టారు. ఒక ఇల్లు కట్టుబడి చేసే వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని రకాలు ఇక్కడ దొరుకుతున్నాయి. వాళ్ళందరికీ ఎంఆర్పి మీద మంచి రేటు తగ్గించి ఇచ్చి వెంకటేశ్వరరావుని అభివృద్ధి చేస్తుండగా కోరుతున్నారు. ఈరోజు 12 తారీఖు బుధవారం ఉదయం 11:10 మరి విజయ ల్యాంప్ హౌస్ మన మినిస్టర్ మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు, అరవింద్ బాబు గారితో ప్రారంభించబడింది. మరి విజయ ల్యాంప్స్లో సుమారు మేము ఇప్పుడే అన్ని ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కూడా చూసాం. దీంట్లో శానిటరీ కానీ, ఎలక్ట్రికల్ కానీ, షో లైట్స్ కానీ, అట్లాగే ఫ్యాన్స్ కానీ దాదాపుగా అన్ని ఐటమ్స్ మరి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మరి నేను మన విజయ ల్యాంప్ వెంకటేశ్వర గారిని అభినందిస్తూ ఈ అవకాశాన్ని నర్సరావుపేట పట్టణ ప్రజలు ఉపయోగించవలసిన కోరుతున్నాను. ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాలతో నరసరావుపేట పట్టణంలో ట్రాఫిక్ నిబంధనల అమలుపై కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సీఏ లోకనాథం మాట్లాడుతూ పట్టణంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మైనర్లు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వంటి సంఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. గత 3 రోజులుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల భద్రతకు సంబంధించి మరింతగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సురక్షితంగా ప్రయాణించేందుకు ప్రజలు నిబంధనలు పాటించాలని, లైసెన్స్, హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారితో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని సీఏ హెచ్చరించారు. ఇదే బాబు ఇంకంటే ఏమి లైసెన్స్ తీసుకోలేరా? లైసెన్స్ కింద ముందులాగా ఏమైనా 10th క్లాసులు, డిగ్రీలు, పీజీలు ఏమైనా కావాలా? బండికి ఇన్సూరెన్స్ తీసుకోలేరా? బండి ఆర్సీ పెట్టుకోలేరా? మొబైల్ ఫోన్, ఇంత పెద్ద మొబైల్ ఫోన్లు ఎక్కడ లేకపోయినా కానీ, ఏమి లేకపోయినా ఫోన్లు అయితే పట్టుకుంటాం కదా, చేతులు జేబులు ఇప్పుడు 2 ఫోన్లు పట్టుకుంటాం కదా. బండి డాక్యుమెంట్ చేతిలో మన బండిలో పెట్టుకోలేము మనం. సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ వాహనం నడపనని, మద్యం సేవించి వాహనం నడపనని, ఓవర్ స్పీడ్తో వాహనం నడపనని, ఆటోలో ఎక్కువ మందితో నిన్న మొన్న అలాగే ఈరోజు కూడా జరుగుతుంది. మనకి ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ వాహనదారులు, ముఖ్యంగా 2 వీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హెల్మెట్లు లేకుండా ప్రయాణం చేస్తున్నారు. అలాగే ఈ కొంతమంది మైనర్లు వాహనాలని డ్రైవింగ్ చేస్తున్నారు. అదేవిధంగా 3 లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది ఈ వాహనాల మీద ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా మా యొక్క పోలీస్ వారి నుంచి అందరూ కూడా చెప్తా ఉన్నాం, దయచేసి ఎవరు కూడా త్రిబుల్ రైడింగ్ లేదా అంతకంటే ఎక్కువ మంది వెళ్ళొద్దు. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. అలాగే ఈ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు. మనకి చాలా వరకు ప్రమాదాలు అనేవి ఈ యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోపోవటం వల్లనే జరుగుతున్నాయి. దానివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు, అలాగే గాయాల పాలవుతున్నారు. దీని మీద లాస్ట్ 3 డేస్ నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క ఉల్లంఘనకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద మేము కౌన్సిలింగ్ చేస్తున్నాము, అలాగే చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి అందరూ గమనించాలి, దయచేసి ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటిస్తారని చెప్పేసి మా తరపు నుంచి కోరుకుంటున్నాము. నరసరావుపేట మండలం కోటప్పకొండలో వెంచేసిన త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా కొండపైన దేవతామూర్తుల విగ్రహాలకు మెరుగులు దిద్దుతున్నారు. రంగులు వేసి జీవకళ ఉట్టిపడేలా పనులు చేపట్టారు. మహాశివరాత్రి పర్వదిన రోజున కోటప్పకొండకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్ రోడ్ మార్గంలోని పార్కును ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. కొండ దిగువ భాగాన డివైడర్లకు రంగులు వేస్తున్నారు. చిలకలూరుపేట మేజర్ కాలువ ఒడ్డున పార్వతీ పరమేశ్వరితో పాటు సపరివార దేవతల విగ్రహాల నిర్మాణాన్ని పూర్తి చేశారు. వీటికి కూడా రంగులు వేసే పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
నరసరావుపేట పట్టణం లింగంగుట్ల 200 పడకల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని రక్తనిధి కేంద్రాన్ని ఏపీ సాక్స్ బీటీఎస్ విభాగ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న, అసిస్టెంట్ డైరెక్టర్ బాబురావు ఆకస్మిక తనిఖీ చేశారు. రక్తనిధి కేంద్రంలోని సాంకేతిక సిబ్బందిని వారి పనితీరుతో పాటు పలు అంశాలపై ప్రశ్నించారు. పనితీరు సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ ఉండగా వైద్యశాలలో రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ అవసరం ఏమిటంటూ ప్రశ్నించారు. ప్రైవేటు బ్లడ్ బ్యాంక్ నిర్వహించే రక్తదాన శిబిరాల్లో సేకరించే బ్లడ్ ప్యాకెట్లో 30% ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ప్రభుత్వ వైద్యశాలలోని వివిధ గ్రూపుల రక్తం లభ్యత, రక్తదాన శిబిరాల ఏర్పాట్లు, రక్త సరఫరా వంటి అంశాలపై విచారించారు. పాత్రికేయులతో మాట్లాడేందుకు వారు నిరాకరించారు. ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ బివి రంగారావు, డాక్టర్ 700 సిబ్బంది వారితో పాటు ఉన్నారు. అంటే ఎక్కడైనా బయట ఎక్కడైనా చేశారా? సరే, డాక్టర్లు ఉన్నారు. ఓకే, టెక్నీషియన్స్ ఇద్దరే. బ్రదర్ అండి, ఇంకొక బ్రదర్ వస్తున్నారు. ఏం చేయడానికి? ఈ రోజు ప్రకటించిన జేఈ మెయిన్ ఫలితాల్లో నరసరావుపేట శ్రీ చైతన్య విద్యార్థులు సత్తా చాటారు. జ్యోతి స్వరూప 99.48, వైష్ణవి 99.6% మార్కులతో పల్నాడు జిల్లాలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారని యాజమాన్యం తెలిపింది. వీరితో పాటు 90% సాధించిన 15 మంది విద్యార్థులను మాజీ ఏజీఎం దుర్గా ప్రసాద్, నీట్ డీన్ కృష్ణ, ప్రిన్సిపల్, అధ్యాపకులు, తల్లిదండ్రులు అభినందించారు. నేను ప్రతిరోజు 14 గంటలు చదువుకునేవాడిని. నాకు ఇప్పుడు వచ్చిన రిజల్ట్ కంటే మంచి రిజల్ట్ని ఫేజ్ 2లో రావడానికి ట్రై చేస్తాను. నా టార్గెట్ 100%. మాకు శ్రీ చైతన్య వాళ్ళ తరపున పెట్టే ఆన్లైన్ ఎగ్జామ్స్ వల్ల మాకు మంచి అనుభవం కలిగింది. కాబట్టి ఫైనల్ ఎగ్జామ్లో మాకు టెన్షన్ రాకుండా బాగా రాశాను. నిన్న రిలీజ్ అయిన జేఈ మెయిన్ రిజల్ట్స్లో నాకు 99.48% వచ్చింది. దీనికి కారణమైన మా శ్రీ చైతన్య కాలేజ్ స్టాఫ్కి, మా తల్లిదండ్రులకి, అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్న ప్రకటించిన జేఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు 100% ఆల్ ఇండియా వైడ్గా 8 మంది విద్యార్థులకు రావడం జరిగింది. గుంటూరు జోను రిజల్ట్స్ వచ్చినట్లయితే హేమంత్ అభిరామ్ అనే స్టూడెంట్కి 300 మార్కులు 285 మార్కులు వచ్చి 99.985%గా అగ్రస్థానంలో నిలబడ్డాడు. ఇది గుంటూరు విద్యార్థి. అదే జోన్లో ఉన్న నర్సరావుపేట విద్యార్థులు చాలామంది మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. జ్యోతి స్వరూప్ అనే విద్యార్థికి 99.48% రావడం జరిగింది. ఇక్కడ మొదటి స్థానంలో నర్సరావుపేటలో నిలబడ్డాడు. అలాగే వైష్ణవి 99.06% గాను 15 మంది విద్యార్థులు 90% పైన నర్సరావుపేటలో రావడం జరిగింది. మా గుంటూరు జోన్ మొత్తంలో 99% అబోవ్గా 32 మంది విద్యార్థులు, 98% పైన 55 మంది విద్యార్థులు, 97% పైన 91 విద్యార్థులు, 90% పైన 249 విద్యార్థులు నిలిచి మొదటి ప్రయత్నంలో జేఈ మెయిన్స్ మొదటి ప్రయత్నంలో 250 మంది విద్యార్థులు మంచి ర్యాంకులుగా జేఈ మెయిన్స్లో అడ్మిషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు సెకండ్ ప్రయత్నం కూడా వీళ్ళకున్నది. ఇందులో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించి గుంటూరు జోన్ మొత్తానికి నర్సరావుపేట, గుంటూరులో అన్ని విభాగాల్లో అన్ని క్యాంపస్లోనూ మంచి రిజల్ట్ రావడానికి ప్రయత్నం చేస్తామని, ఈ చైతన్యానికి ఇంత మంచి రిజల్ట్ తీసుకొచ్చిన మా స్టాఫ్ అధ్యాపకులందరికీ, అలాగే ఇంత కష్టపడి చదువుతున్న మా విద్యార్థులందరికీ కూడా, వారి తల్లిదండ్రులకు కూడా చైతన్య విద్యా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి రిజల్ట్ రావడానికి ముఖ్య కారకులైన డీన్ కృష్ణ గారు కానివ్వండి, అక్కడ గుంటూరులో సురేష్ గారు కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా పేరు పేరున మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అందరూ కూడా చైతన్య విద్యా సంస్థ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ అరుణ్ బాబు ప్రసంగించారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి విధానం 2015-20, 2020-23, 2023-27, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం, సూక్ష్మ చిన్న సంస్థలు, క్లస్టర్ల డెవలప్మెంట్ ప్రోగ్రాం, పారిశ్రామిక పార్కుల్లో ఫ్లాంట్ల కేటాయింపు వంటి పలు పథకాల కింద ప్రోత్సాహకాలు, ఆర్థిక సాయం అందించి పారిశ్రామిక వృద్ధిని పెంచాలని సూచించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ అనుమతుల పురోగతి గురించి చర్చించారు. ఈ నెలలో అందిన 186 దరఖాస్తులు ఇప్పటికే 172 దరఖాస్తులు ఆమోదించినట్లు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి సుధాకర్ తెలిపారు. సెకండ్ వన్ వచ్చేసి సింధు లైఫ్ సైన్సెస్ సార్, ఇది కూడా 2008 నుంచి 2010 ఇంప్లిమెంట్ చేయడం సార్. కానీ అక్కడ పీసీబీ ఎలక్ట్రికల్ పోల్స్ సైడ్ ఉండడం వల్ల 2016 అలాట్మెంట్ కింద తీసుకుంటూ 2019 వరకు డిలే కండిషన్ ఫీజు వసూలు చేయమని ఆర్డర్స్ వచ్చాయి సార్. దాని ప్రకారం 4,40,000 అది కలెక్ట్ చేయడం జరిగింది సార్. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ₹1,00,000 కలెక్ట్ చేయడం జరిగింది సార్. ఇది కూడా రికమెండ్ చేయండి సార్. థర్డ్ వచ్చేసి విక్రమ్ పౌల్ట్రీ ఫీడ్ సార్, ఇది స్టడీ చేయాలి సార్, ఇది రిఫర్ చేయండి సార్. ఇది ఎందుకంటే పార్ట్నర్షిప్ డీల్లో ఒరిజినల్ పార్టీ మన ఏదో వాళ్ళు ట్రాన్స్ఫర్ అడుగుతున్నారు సార్, అది ఒకసారి స్టడీ చేయాలి సార్ ప్రజలు మొత్తం కూడా. సో థర్డ్ వన్ కొంచెం రిఫర్ రికమెండ్ చేయండి సార్. ఫస్ట్ వెళ్ళకుండా వీటికి ఉన్నాయి కాబట్టి కంప్లీట్ చేసుకోండి. విశ్వకర్మకు సంబంధించి 10,000 అప్లికేషన్ వరకు మనము రెడీ చేసి పెట్టాము. PSC వరకు దాదాపుగా 3,350 అప్లికేషన్స్ బ్యాంకర్స్ పంపించాము. డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక 400 శాంక్షన్స్ వచ్చాయి. మిగతా కూడా ఫైనాన్షియల్ ఇయర్ లోపల ఎల్ఏఎం గారు బ్యాంకర్స్తో మాట్లాడి క్లోజ్ చేయాలి వాటిని. అట్లాగే ఇన్సెంటివ్స్కి సంబంధించి ఏవైతే వాళ్ళు పెట్టామో అవన్నీ కూడా యాక్సెప్ట్ చేద్దాము. PMECకి సంబంధించి గ్రౌండింగ్ కొంచెం మనం పెంచుకోవాలి. చేసుకొని మార్చి లోపల కమర్షియల్లో కంప్లీట్ చేసుకుంటాం. MSME సర్వేకి సంబంధించి అన్ని మండలాల్లో సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే అవుతుంది. మండల స్పెషల్ ఆఫీసర్స్లో కొంతమంది ఉంటారు. అలాగే డీడీ గారు మీరు స్పెసిఫిక్గా రోజు ఈ సచివాలయ సిబ్బంది ఎంపీడీఓ కానీ లేకపోతే డిఎల్డీఓ ఉంటారు వాళ్ళతో కానీ ఫాలోఅప్ చేసుకొని ఇది 100% మనము టార్గెట్ వచ్చిన డేట్కి కంప్లీట్ చేసుకోవాలి. దీంట్లో కొన్ని ఉన్నాయి. చర్చెస్కి, మసీదులకి, గుళ్ళకి, గోపురాలకు కూడా దీన్ని చూపిస్తున్న కలెక్షన్స్ అలాంటి పక్కన పెట్టాలి. మీరు అన్నట్టుగా ఒకే ఇంటికి 2 కలెక్షన్స్ ఉంటే ఒకటి కమర్షియల్ జరుగుతుంది. అవి కొన్ని షాప్స్కి అది కమర్షియల్ లేకపోయినా కూడా హౌసెస్కి అవి లిస్ట్లో వస్తాయి. అక్కడ తీసేస్తే టార్గెట్ తగ్గుతుంది. నరసరావుపేట మండలం కాకాని JNTU క్యాంపస్లో రోడ్డు భద్రతపై విద్యార్థులకు చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. నేషనల్ సేవా స్కీమ్స్ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా రవాణా శాఖ జిల్లాధికారి సంజీవ్ కుమార్, ప్రొఫెసర్ శ్రీనివాసరావు హాజరై ప్రసంగించారు. రోడ్డు భద్రతా ప్రమాదాలను నివారించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. NSS ప్రోగ్రాం ఆఫీసర్ రాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంది బిలో 20-25 ఇయర్స్ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ చనిపోతున్నారు. ఎందుకంటే దానికి సో మెనీ డిఫరెంట్ రీజన్స్, అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా తగ్గించాలనే ఉద్దేశం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. వెస్ట్ ఈ రోడ్స్ ఇప్పుడు ఇంతకుముందు 2-way లైన్ ఉండేది, 4-way లైన్, 6-way లైన్, ఎక్స్ప్రెస్ లైన్, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ పక్కన ఇంకో పక్కన ఎడ్యుకేషన్ టు ఆల్ ది రోడ్ యూజర్. మనకు లైసెన్స్ లేకపోవచ్చు కానీ వీ షుడ్ నో ది రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. రోడ్ యూజర్గా ప్యాసెంజర్స్ ఆఫ్ ది రోడ్ మెకానికల్ కానీ ఇప్పుడు హై టెక్నాలజీ వెహికల్. సో మళ్ళీ ఈ ప్రమాదాలు తగ్గి ట్రై చేస్తున్నారు. 4 బేసిక్ కారణాలు ఉన్నాయి. అంటే మానవ తప్పిదాలు, డ్రైవర్ నరసరావుపేట మండలం పామిటిమరులోని సీతారామస్వామి దేవస్థాన గాలి గోపురం ధ్వజస్తంభంపై ఆగంతకులు కన్నేశారు. పురాతన కలశాలను అపహరించేందుకు పన్నాగం వేశారు. అజ్ఞాత వ్యక్తులు కలశాలపై పరీక్ష నిర్వహించారని, గతంలో కూడా ఇదే విధంగా వివరించారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు, పోలీసులు ఈ ఘటనపై స్పందించి పురాతన దేవాలయాలు, వాటి సంపదను పరిరక్షించాలని భక్తులు కోరుతున్నారు. ఫోటో కాదు, వీడియో.
నగర మండలం దూలిపూడిలో వేంచేసిన శ్రీ తాళమ్మ తల్లి వీరమ్మ పేరంటాల తిరునాళ్ల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మహిళలు పొంగలు చేసి దేవతలకు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వాములను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సిడిమాను ఊరేగింపు ఆకట్టుకుంది. విద్యుత్ ప్రభపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అలరించాయి. డీఎస్పీ ఆవల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు సిబ్బంది బందోబస్తు పర్యవేక్షించారు. కళ ముందు చూస్తున్నాడు కదా అట్లా ఉండాలి మరి వీడియో చెయ్యే కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లో భాగంగా రెండో రోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు హాజరై పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి చీపురు పట్టి శుభ్రం చేశారు. జింకల పార్క్, బోటింగ్ పార్క్ మెట్ల మార్గంలో చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా స్వచ్ఛత పనుల్లో పాల్గొన్నారు. ముందు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదములు. కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా ఎల్లమంద గ్రామంలో ఉన్న శ్రీ త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇవాళ రెండో రోజు డాక్టర్ సదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకొక 2 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. అట్లానే డాక్టర్ కోట శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ఎంతో డెవలప్ చేశారు. దానికి తోడుగా అరవింద్ బాబు గారు ఇంకొంచెం డెవలప్ చేస్తున్నారు. కోటప్పకొండని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. తిరునాళ్ళ వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మంచి వాటర్ లైన్ కానీ చెరువులు కానీ అన్ని వాటర్ నింపుతున్నారు. మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎల్లమంద గ్రామం తరఫున. ఈరోజు నర్సాపేట నియోజకవర్గం కోటప్పకొండ ఆ త్రికోటేశ్వర స్వామికి ప్రసిద్ధి అయినటువంటి మా కోటప్పకొండ ప్రాంతంలో ఈరోజు శానిటైజర్ శుభ్రం చేయడం జరుగుతుంది. ఈ కొండ మీద గడిచిన 5 సంవత్సరాలుగా ఈ సైకో ప్రభుత్వం దీన్ని వదిలేసి దీన్ని ఎటువంటి డెవలప్మెంట్ చేయకపోవటం వల్ల ఎక్కడికక్కడ చెట్లు కానీ అదేవిధంగా దీనికి సంబంధించిన అనేకటువంటి పురుగు పుట్ట జారటం, అదేవిధంగా డస్ట్ కానీ ఆకులు కానీ ఎక్కడికెక్కడికి ఈ చెత్త అంతా పేరుకొని పోయింది. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి సారథ్యంలో మేము కోటప్పకొండ గత వారం నుంచి ప్రతి ప్రాంతంలో మేము శుభ్రం చేసుకుంటూ వెళ్ళబోతున్నాము. అదేవిధంగా రేపు త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా, శివరాత్రి సందర్భంగా ఈ కొండ మీద అన్ని వసతులు కానీ అదేవిధంగా వచ్చేటటువంటి భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బందికరం లేకుండా ముందుకు సాగే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.